ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. దేశమంతా షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. అత్యాచారానికి గురి కావడంతో గర్భం దాల్చిన ఓ 14 ఏళ్ల బాలిక అబార్షన్ చేసుకునేందుకు ఇవాళ సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తన కుమార్తెకు అబార్షన్ చేయించేందుకు బొంబాయి హైకోర్టు పర్మిషన్ ఇవ్వకపోవడంతో బాధితురాలి తల్లి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. వైద్యపరంగా ఆపరేషన్ చేసేందుకు ఉన్న సమయం దాటిపోవడంతో బాధితురాలి ఆపరేషన్ బొంబాయి హైకోర్టు తోసిపుచ్చింది. అయితే ఆ బాలిక ఆరోగ్య పరిస్థితిని పరీక్షించాల్సిందిగా ఈ నెల 19వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక విచారణ సందర్భంగా వైద్య నివేదికలో డాక్టర్లు పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం గర్భాన్ని కొనసాగిస్తే అది ఆ బాలిక శారీరక మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నివేదికలో డాక్టర్లు తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలతో కూడిన ధర్మాసనం బాలిక ఆపరేషన్కు అనుమతి ఇచ్చారు. కాగా అంతకుముందు ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య బాటి వాదించారు. ఇక రేప్ బాధితురాలు ప్రస్తుతం 28 వారాల గర్భం ఉందని, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారం పెళ్లైన మహిళతో పాటు రేప్ బాధితులు మైనర్ దివ్యాంగులకు 24 వారాల్లో తమ గర్భాన్ని ఆపరేషన్ తొలగించుకునే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.